కార్తీక పురాణం 23వ అధ్యాయం పురంజేయుడు ముక్తి పొందుట. కార్తీక మాసంలో 23వ రోజు చేయవలసిన విధులు. 23వ రోజు బహుళ అష్టమి. అష్టలక్ష్మీ దేవాలయాన్ని సందర్శించాలి. పసుపు, కుంకుమ, పువ్వులు, మంగళప్రదమైన వస్తువులు దానం చేయాలి. పుల్లని వస్తువులు, ఊసలి, తులసి తినకూడదు. ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా లభించను. 23వ రోజు చేయవలసినటువంటి పారాయణం. పురంజేయుడు ముక్తి పొందటం. అగస్త్యుడు మరలా త్రిమహర్షిని చూసి, ఓ మహానుభావ, విజయం పొందిన పురంజేయుడు తర్వాత ఏ విధంగా ఉన్నాడో వివరింపమని అడగగా అత్రిమహాముని చిరునవ్వులతో ఇలా చెప్పాడు. పురంజేయుడు కార్తీక వ్రత ప్రభావం వలన గొప్ప బలం పొందినవాడై అగ్నిశేషము శత్రుశేషం ఉండకూడదని తెలిసి తనపై యుద్ధానికి దిగిన శత్రురాజులందరినీ ఓడించి నిరాడంబరంగా తన రాజ్యమును పరిపాలించుచుండెను. విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతునిగా, సత్యదీక్ష తత్పరుడిగా, నిత్యాన్నదాతగా, భక్త ప్రియవాదిగా, తేజోవంతునిగా, దుష్ట శిక్షకునిగా, గొప్ప దాతగా, పెద్దల ఎడల వినయంతో తన ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించుచుండెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు శివ ధురంధరుడై కార్తీక వ్రత ప్రభావంతో కోటికి పడగలెత్తి అరిషడ్వర్గములను కూడా జయించాడు. ఇతడు ఇప్పుడు విష్ణు భక్తుల్లో గొప్పవాడు. సదాచార సత్పురుషుల్లో ఉత్తముడై ప్రకాశించుచుండెను. ఇంకా హరిభక్తిని ఏ విధంగా వ్యాపింపజేయాలనే కోరికతో ఆలోచిస్తూ ఉండగా ఒకనాడు ఆకాశవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉన్నది. దాన్ని రెండవ వైకుంఠం అని పిలుస్తారు. నీవు అచ్చటకు వెళ్ళి శ్రీరంగనాథుని సేవించి పూజించుము. నీకు సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి పొందదువని పలికినది. అంతటా పురంజేయుడు ఆకాశవాణి మాటలు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యములో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఆలయాల్లోని దేవతామూర్తులను సేవిస్తూ పుణ్యనదుల్లో స్నానం చేస్తూ శ్రీరంగం చేరుకున్నాడు. అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీ రంగనాథాలయమును శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీ రంగనాథుని దర్శించి పరవశముతో చేతులు జోడించి దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణపురుష, హృషికేశ, ద్రౌపదీమాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, హరివరద, పాహిమా పాహిమా, రక్షమాం రక్షమాం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు వ్రత నియమాలతో శ్రీరంగమునందే గడిపి తర్వాత పరివారంతో అయోధ్యకు బయలుదేరాడు. పురంజేయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యములోని ప్రజలందరూ శిల సంపదలతో, పాడి పంటలతో, ధన ధాన్యాలతో, ఆరోగ్యాలతో కలకల్లాడుచుండ్రి. అయోధ్య నగరం దృఢమైన గోడలు కలిగి, తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహరంగా వెలుగొందుచుండెను. అయోధ్య నగరం మందుల వీరులు యుద్ధమునందు నిపుణులై రాజనీతిని ప్రదర్శిస్తూ శత్రురాజును సంహరించే ధైర్యం కలవారు ఎల్లప్పుడూ విదేశీయులై అప్రమత్తులై ఉన్నారు. ఆ నగరమందలి స్త్రీలు హంసగజగామినులు, పద్మములు వంటి నేత్రములు కలవారై రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ప్రఖ్యాతి పొందిరి. పురంజేయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతము ఆచరించి సతీ సమేతుడు తన ఇంటికి సుఖంగా చేరుకున్నాడు. పురంజేయుని రాక విని పురజనుల మంగళ వాద్యములతో పుష్ప వర్షాలు కురిపిస్తూ ఎదురు రాగా నగర ప్రదక్షిణ చేసి పురంజేయుడు అంతఃపురమున ప్రవేశించాడు. ఆ తర్వాత అతడు ధర్మమును అవలంబించి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన చేయుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యం వచ్చుడిచే ఐహిక వాంఛనలు వదిలి తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తుడు చేసి తాను వానప్రస్థమును స్వీకరించి అరణ్యమునకు వెళ్ళాడు. అతడు ఆ వానప్రస్థాశ్రమందు కూడా ప్రతి సంవత్సరం విధి విధానముగా కార్తీక వ్రతము చేయుచు క్రమక్రమంగా శరీరము క్షీణించుడిచి అంతిమ దశలో వైకుంఠమునకు వెళ్ళాడు. అవునా ఓ అగస్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యం కలది. దాన్ని ప్రతివారు ఆచరించవలన. ఈ కథ చదివిన వారికి, విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. స్కంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి త్రయోవింశోధ్యాయము 23వ రోజు పారాయణం సమాప్తం.